ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ గురుభ్యో నమ, పితృభ్యో నమ, మాతృభ్యో నమ, ఋషిభ్యో నమ. మరి ఈరోజు ఉత్తరాసుడి యొక్క సంహారం గురించి మనం చెప్పుకున్నాం. నిన్న ఉత్తరాసుడిని సంహరించడం జరిగింది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, ఉత్తరాసుడు అంటే రాక్షసుడు కదా, రాక్షసుడికి విష్ణు భక్తి ఎందుకు కలిగింది? అతను ఏమన్నాడు, చనిపోతూ ముందర కూడా ఓ నారాయణ అంటూనే చనిపోయాడు. పైగా విష్ణు అంటే ఆయనకి చాలా ఇష్టం, నీ సేవ యందు నేను ఉండాలి అని అతను కోరుకున్నాడు. అంటే అంత రాక్షసుడు విష్ణు భక్తుడు ఏ విధంగా అయ్యాడు, అతను పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, వ్యాసుడు చెప్పినటువంటిదే ఇదంతా. ఈ ఉత్తరాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నాను విను అని చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ ఉత్తరాసురుడు అనేటువంటి వాడు పూర్వజన్మలో, ఉత్తరాసురుడు అనేటువంటి రాక్షసుడు పూర్వజన్మలో అయినటువంటి చిత్రకేతుడు అన్నారు. సూరసేన దేశం అన్నమాట అది. దానికి చిత్రకేతుడు అనే పేరు కలిగినటువంటి రాజు. ఇతడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు, సార్వభౌముడు. ప్రజలందరికీ కూడా అన్నపానాదులకు, దేనికి వస్త్రాలవని ఏదికి లోటు లేకుండా వారిని పరిపాలిస్తూ కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నవాడు ఈ చిత్రకేతువు. చాలా గొప్పవాడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు, శాస్త్రం తెలిసినవాడు, రాజనీతి తెలిసినటువంటి మహానుభావుడు ఈ చిత్రకేతు. ఈ చిత్రకేతు ఎప్పుడైతే రాజుగారు ఉన్నారో చాలామంది భార్యలు ఉండడం కూడా సహజం. చాలామంది మహారాణులంతా కూడా ఈ చిత్రకేతు మహారాజుకు ఉన్నారు. విద్య, ఐశ్వర్యం, సంపదలు, పత్నులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటే లేదు, సంతానం లేదు. సంతానహీనుడు ఈ చిత్రకేతు. సంతానం లేనివారు ఆ గుళ్ళు, గోపురాలని, క్షేత్రాలని ఇవన్నీ ఎక్కడ పలానా ఇది ఈ పుట్టలో పాలు పోస్తే సంతానం కలుగుతారంటే అక్కడ కడతారు. ఈ స్వామిని పూజిస్తే సంతానం కలుగుతారంటే అక్కడ కడతారు. అక్కడ ప్రశ్న చెప్తున్నారు సంతానం అంటే అక్కడ కడతారు. ఇలా ప్రతి ఒక్క చోటికి వెళుతూ ఉంటారు. ఈ చిత్రకేతు మహారాజు కూడా మహానుభావులందరినీ కూడా దర్శిస్తున్నాడు. ఈయన దగ్గర కూడా చాలామంది వస్తున్నారు. ఇలా వస్తూ ఓ రోజు ఇతడు చాలా భక్తి కలిగిన వాడు. చిత్రకేతు అంటే మామూలు వాడు కాదు. సరే, బ్రహ్మ యొక్క పుత్రుడైనటువంటి అంగీరసుడు ఈ చిత్రకేతు మహారాజు దగ్గరికి వచ్చాడు. మహాముని వచ్చాడంటే రాజు ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. తం పూజయిత్వా విధివతు ప్రత్యుత్థాన అర్హణాదిభిః కృత ఆతిథ్యం ఉపాసీదత్ సుఖాసీనం సమాహితః.
మహర్షి తముపాసీనం ప్రశయావనతం క్షితౌ ప్రతిపూజ్య మహారాజా సమాభాష్య ఇదమబ్రవీత్. ఈ అంగీరస మహామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి అన్ని రకాల సేవలు చేసి భూమి మీద కూర్చున్నాడు. ఇంతకీ ఆ స్వామి ఏమో ఋషి వీట మీద కూర్చుంటే రాజు కింద కూర్చుంటాడు, కానీ కూర్చున్నాడు. నమ్రతతో భక్తిపూర్వకంగా ఆయన పాదాల వద్ద కూర్చొని అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, అపితే నామ అయం స్వస్తి ప్రకృతీనాం తథాత్మనః. ఓ చిత్రకేతు మహారాజా, 7 ఆవరణాలు ఉంటాయి రాజుగారికి. 7 జీవుని చుట్టూ చేరి రక్షిస్తూ ఉంటాయి. 7 ఆవరణాలు ఉంటాయ్యా. ఆవరణం అంటే ప్రాకారం. ఈ 7గురిని దాటి వెళ్ళి ఏదో రాజుని చేయాలి. ఎవరయ్యా ఓ ప్రాకారం అంటే గురువు. గురువు రాజుని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. 2వ వాడు మంత్రి, 3వ వాడు రాజ్యం, 4వది దుర్గం అంటే కోట, కోశము, సేనలు, మిత్రులు అని 7 ఉంటాయి ఆవరణలు. ఈ 7 ఆవరణలు నిన్ను రక్షిస్తున్నాయి కదా, అప్పుడే రాజు క్షేమంగా ఉంటాడు కదా. ఈ గురువుగారిని దాటి, సైన్యాన్ని దాటి, మంత్రిని దాటి రాజుని చేరాలంటే చాలా కష్టం. ఈ లోపల ఎక్కడో చోట వాడికి ప్రమాదం సంభవిస్తూనే ఉంటుంది. మరి 7 బాగున్నప్పుడు నువ్వు ఎందుకు చింతిస్తున్నావయ్యా అని అడిగాడు. నీ రాణులు, ప్రజలు, సేవకులు, సామంతులు, నీ వంశంలో వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు కదా, ఎందుకు చింతాగ్రస్తుడివై చాలా బాధతో ఉన్నావు? కారణం ఏమిటి? నీ ముఖం చూసేటప్పటికి నువ్వు ఎంతో బాధపడుతున్న వాళ్ళ ఉన్నావు అని అంగీరసుడు చిత్రకేతు మహారాజుని అడిగాడు. ఈ ప్రశ్నలన్నీ విని, సరే అంగీరస మహామునికి తెలియదు ఏముంది చెప్పండి, వచ్చినవాడికి తెలియదా? ఎదరవాడు ఏముంది, దేనికోసం అంత బాధలో ఉన్నాడో మహామునికి ఎలా తెలియకుండా ఉంటుంది? సరే, ఆ రాజు చేత నోటితో చెప్పించాలని ఈ అంగీరస మహాముని యొక్క ఉద్దేశం. భగవన్ కిం న విదితం తపోజ్ఞాన సమాధిభిః యోగినాం దస్త్వత్పాపానాం బహిరంత శరీరషు. మహాత్మా, మీరు యోగులు, తపస్సు చేసేవారు, జ్ఞానము కలిగిన వారు, వారిని దర్శిస్తే మా పాపాలన్నీ కూడా నశించిపోతాయట. అంచేత బ్రాహ్మణోత్తమ, మీకు తెలియనటువంటిది ఏముందయ్యా? సామ్రాజ్యం, ఐశ్వర్యం, సంపదలు అన్నీ ఉన్నాయి. సుఖభోగాలకు మాత్రం ఏ మాత్రమూ లోటు లేదు నాకు. కానీ ఒకటి ఉన్నది, నాకు సంతానము లేదు. అదే నేను అసంతృప్తితో బాధపడుతూ ఉన్నాను. ఒక్క కుమారుడిచ్చేటువంటి వరాన్ని ఇవ్వయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు అంగీరసుడు అని ఆలోచన చేసి, సరే ఏదో నువ్వు జ్ఞానం అనుకున్నాను, సరే నువ్వు అడిగింది ఏమిటి అంటే పుత్రుడు కదా, తప్పనిసరిగా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని అంగీరసుడు చిత్రకేతువుకి చెప్పాడు. పుత్రుడు వల్ల సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, ఈ 2 ఉంటాయో మహారాజా అన్నాడు. దుఃఖం తర్వాత చూసుకో, మొదలు సుఖం ఉందిగా, పుత్రుడు లేడుగా, సరే బాగానే ఇచ్చేవన్నారు అని ఆ పుత్రుడి యొక్క వరాన్ని పొందాడు. పొందిన తర్వాత ఏం చేశాడు? అంగీరసుడు ఒక యజ్ఞం చేశాడు. ఉత్తరకామేష్టి లాంటి ఒక చిన్న యజ్ఞం చేసి ఆ యజ్ఞం పాత్రలోంచి తీసుకుని పాయసాన్ని ఈ చిత్రకేతుకి అంగీరసుడు ఇచ్చాడు. పాయస పాత్ర తీసుకెళ్ళి చాలామంది రాణులున్న మొట్టమొదట రాణికి ఈ అన్నాన్ని ఇచ్చాడు. త్వష్ట దేవతకు నివేదింపదగినటువంటి అన్నాన్ని కృతజ్యుతి అనే ఆమె పెద్దది రాణుల్లో, ఆ కృతజ్యుతికి పట్టుకెళ్ళి ఈ పాయస పాత్రని ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి తస్యా అనుదినం గర్భ శుక్లపక్ష ఇవోడుప,
ఎప్పుడైతే ఈ పాయస పాత్ర ఇచ్చాడో ఆ పాయసం కృతజ్ఞుతి స్వీకరించిందో ఆమె గర్భంలో శిశువు దినాభివృద్ధి చెందాడు, నవమాసాలు మోసింది, చక్కని పుత్రుడు కలిగాడు. ప్రసవ సమయం వచ్చింది, ఒక కుమారుడు కలిగాడు. అతడు ఎటువంటి వాడు అంటే చాలా అందగాడు. అథకాల ఉపావృత్తే కుమార సమజాయత జనయన్ సోరసేనానాం శృణ్వతాం పరమాముదం. ఎప్పుడైతే పుత్రుడు కలిగాడో పెద్ద పండగ, ఊరంతా కూడా రాజుగారికి పుత్రుడు కలిగారని, వారికి ఇంట్లోనే పుత్రుడు కలిగినంత ఆనందం, పుత్రోత్సవం, పెద్ద ఉత్సవాన్ని ఆ దేశమంతా ప్రజలంతా కూడా చేసుకున్నారు. ఎందు గురించి అంటే చాలా కాలం నుంచి రాజుగారికి సంతానం లేదు. ఎంతోమంది పాప ఆయన సంతానం కలుగుతారంటే ఎంతోమంది రాడుల్ని చేసుకున్నాడు పెళ్ళి. ఇప్పుడు ఈ వీడు కాదు ఆవిడకి కలుగుతారు, ఆవిడకి కాగుతాయి. ఇలా ఏమి తెలియక చివరికి ఈ అంగిరసుడు చేసిన యజ్ఞం ద్వారా కృతజ్ఞుతి అనే ఆమె మొట్టమొదటి ఆమెకి ఒక చక్కని అందమైన పుత్రుడు కలిగాడు. గ్రామాన్ హయాన్ గజాన్ తేభ్యో హిరణ్యం రజతం వాసాంశాభరణాని చ. ఏం చేస్తారు మరి రాజుగారు ఎప్పుడైతే పుత్రుడు కలిగారో దాన ధర్మాదులు చేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, ఇలా ఎవరికి ఏది కావాలంటే అవన్నీ కూడా ఆ చిత్రకేతు మహారాజు పుత్రుడు యందు ప్రేమతో అన్నీ ఇచ్చాడు. అన్నీ ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఆ పుత్రుడు పెరుగుతూ ఉన్నాడు, చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు, నడుస్తున్నాడు, చిన్న చిన్న పాయసం పెడుతున్నారు. అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. రాజుగారు ఇంకా ఆ పిల్లవాడిని వదలలేదు. ఆ పిల్లవాడి చేష్టల గురించి రాజుగారు ఆ పిల్లవాడి దగ్గరే ఉండిపోయాడు. ఆ పిల్లవాడు ఎక్కడుంటాడు? మొట్టమొదటి భార్య కృతజ్ఞుతి అక్కడ ఉంటాడు. రాజుగారికి కృతజ్ఞత మీద ప్రేమ ఎక్కువైంది, కృతజ్ఞతగా రాజుగారి మీద ప్రేమ ఎక్కువైంది. మొత్తం మీద రాజుగారు, కృతజ్ఞతి, ఆ పిల్లవాడు తప్ప ఇంకెక్కడికి ఈ రాజుగారు వెళ్ళటం లేదు. ఇదివరకు వెళ్ళేవారు, ఆ రాణి దగ్గరికి ఈ రాణి దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం లేదు. ఆ మిగిలిన రాణులందరికీ కోపం వచ్చేసిందండి. ఈ చిత్రకేతు రాజుగారు, మన మహారాజు గారు ఆ కృతజ్ఞతని వదిలిపెట్టి రావట్లేదు, ఆ పిల్లవాడిని వదిలిపెట్టి రావట్లేదు. ప్రజలందరూ ఆవిడనే గొప్పగా అంటున్నారు, ఆ అబ్బాయినే గొప్పగా అంటున్నారు. ఇంతకుముందు రాజుగారు మన దగ్గరికి వచ్చేవారు, మంచి మాట్లాడేవారు, చెడు మాట్లాడేవారు. మళ్ళీ అప్పుడు ఎప్పుడైతే రాజుగారు వస్తున్నారని తెలిసిందో కింద సేవకులు కూడా వీళ్ళని గౌరవిస్తారు. ఎప్పుడైతే రాజుగారు రావట్లేదని తెలిసిందో ఆ సేవకులు, కింద పరిచారకులు కూడా ఈ రాణులకి గౌరవం ఉండదు. వీళ్ళు చాలా దుఃఖాన్ని పొందుతూ బాధపడుతూ ఉన్నారు. పూర్వం చిత్రకేతు మహారాజు గారు ఎలా ఉండేవారండి, ఇప్పుడు ఎలా ఉన్నారు? మనల్ని ఏదైనా గౌరవిస్తున్నారా? ఏమీ గౌరవించట్లేదు అని ఒక ఆలోచన చేసి ఈ రాణులందరూ కలిపి ఈ బాలుడికి విషాన్నిచ్చి చంపేశారు. ఈ పిల్లవాడే కదా ముఖ్య కారణం. అంచేది ఈ పిల్లవాడిని చంపేస్తే ఇంకేం మళ్ళా రాజుగారు మామూలుగా వస్తారనే ఒక దురాలోచనతో ఈ రాణులందరూ కలిసి, సంతానం లేని రాణులు ఉన్నారు కదండి, వీళ్ళు విషం తీసుకుని ఆ బాలుడిని దుర్బుద్ధితో విషాన్ని ఇచ్చారు. పడుకున్నాడు, ఎంతసేపటి నుంచి నిద్ర లేవట్లేదు. ఆ కృతజ్ఞత అనే రాణి సఖీతో అంది, నా కుమారుడిని తీసుకురా అని పలికింది. ఆ దాస పడుకున్న బాలుడి దగ్గరికి వెళ్ళి గుడ్లు ఇలా వేలాడి తీశాడు. ఏదో మొత్తం మీద వాడు ఇంక మరణించిన వాడు ఎలా ఉంటాడంటే మృత శరీరంతో ప్రాణాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పోయి అయ్యోని బాధపడుతూ ఏడుస్తూ గబగబా ఆ దాసి ఆ కృతజ్ఞత దగ్గరికి పరిగెట్టుకుని వచ్చింది. ఆ రెండు చేతులతో గుండెలు బాదుకుంటూ ఉంది. బిగ్గరగా ఏడుస్తూ ఉన్నది. ఎంతో అందంగా అలా అడుగులు వేసేటువంటి బాలుడు ప్రాణం పోయింది అంటే ఎంత బాధ. ఆ కృతజ్ఞతకి లేక కలిగినటువంటి బాలుడు
యజ్ఞయాగాది క్రతువులు చేస్తే కలిగిన బాలుడు 5 సంవత్సరాల ప్రాయం కూడా లేదు. అటువంటి బాలుడు మరణాన్ని పొందేడు. ఆ ఏడుపు వర్ణనాతీతం. పుత్ర శోకం ఉన్నదే, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నది ఆ కృతజ్ఞుతి. అంతులేని దుఃఖంతో ఆ నేల మీద పడిపోయింది. ఈ వార్త మహారాజు గారికి తెలిసింది. ఆయన కూడా చాలా వేగంగా గబగబా పరిగెట్టుకుంటూ ఆయన కూడా వచ్చారు. పుత్రవాత్సల్య కారణంగా శోకంతో ముంచెత్తింది. ఆ శోకం మహా దుఃఖం. ఎప్పుడైతే మహారాణి ఏడుస్తూ గుండెలు బాదుకుంటోందో ఆమె ఏడుపుకి వక్షస్థలం అంతా కూడా తడిసిపోయింది. అది చూసినటువంటి మహారాజు చిత్రకేతు కూడా మృత బాలుడిని చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు మహారాజు గారు. అలా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నటువంటి మహారాజు గారిని చూసి మంత్రులు, సైన్యము, మిగిలిన వాళ్ళంతా కూడా, అనుచరులు కూడా, వాళ్ళందరూ కూడా ఏడుపులతో ఉన్నారు. అప్పుడు ఆ రాణి గారి యొక్క వక్షస్థలము తడిసిపోయింది. పెట్టుకున్న పువ్వులేమో అటు ఇటు అయిపోయి, కొప్పులన్నీ ఊడిపోయాయి, జుట్టంతా ఊడిపోయింది. అంత పుత్ర శోకంతో ఆమెను చూసి రాజు, రాజును చూసి మంత్రులు ఇలా ఒకరు దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. ఆ బాలుడిని చూస్తే ఇంకా బతుకున్నవాడులా ఉన్నాడు. ఆ కాంతి, ముఖ కాంతి పోలేదు. ఇంకా రాజుగారు బాధపడుతూ, సంతానం లేక చాలా కాలం దుఃఖాన్ని పొందాను. సంతానం కలిగిన తర్వాత మళ్ళీ ఈ దుఃఖం. బ్రహ్మదేవుడు వారో లేకపోతున్నాడు. ఈ సృష్టి ఎలా చేస్తాడు బ్రహ్మదేవుడు అని దేవుడిని నిందించడం ప్రారంభం చేశాడు. ఈ పుత్రుడు వల్ల ఒకళ్ళొకళ్ళ మమకారం, ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆమె తల్లి ఏడుస్తోంది. కృతజ్ఞుతి, నాయనా లే, నీ స్నేహితులు వచ్చారు, వాళ్ళతో ఆడుకుంది కానీ లే నాయనా అంటోందటండి. ఇది చూసారా? ఆ చనిపోయిన బాలుణ్ణి పిలుస్తోంది, నాయనా లే, నీ స్నేహితులు వచ్చారు, లే నాయనా, నీ స్నేహితులు వచ్చారు, వారితో ఆడుకుంది కానీ లే నాయనా, ఈ ముద్ద తింది కానీ లే నాయనా, ఇది పెడతాను లే అని చెప్పి ఆమె ఎంత బాధపడుతుందో, ఎంత దురదృష్టవంతురాలో. ఇలా నెత్తి నోరు మొత్తుకున్నట్లు అంటూ ఉంటారు మన వాళ్ళు. అలా బాధపడుతూ ఉన్నది. ఓ భగవంతుడా, నువ్వు ఎంత కఠినాత్ముడివయ్యా, నా యొక్క పలుకులు నీకు అందటలేదా స్వామి అని చెప్పి ఆ భగవంతుడిని ఆ చిత్రకేతు మహారాజు కృతజ్ఞుతి బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. భార్య ఏడుస్తుంటే భర్త కూడా ఎక్కి ఎక్కి ఏడుస్తారు కదండి. మొత్తం అందరూ కూడా ఇలా బాధలు పడుతూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నారు. ఈ చిత్రకేతు మహారాజుకి పుత్రుడిని ఇచ్చినవాడు ఎవరు? అంగీరసుడు. ఈయనెవరు? బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. ఈ అంగీరసుడు అన్నాడు నారదుని కూడా తీసుకుని, రావయ్యా చిన్న పనుంది, మనం భూలోకంలో ఒక సూరసేన దేశానికి పెడదాం, అక్కడ చిత్రకేతు మహారాజు ఉన్నాడు, రా అని చెప్పి నారదుడిని తీసుకుని ఇద్దరు కలిసి మారు వేషంలో, మామూలుగా నారదుడి వేషంలో కాదండి, ఇద్దరు యోగులు కదా, మారు వేషంలో బయలుదేరి ఈ చిత్రకేతు మహారాజు అతని భార్య దగ్గరికి వచ్చి విషయాల్ని మాట్లాడతారు. అంటే నాయనా, మరి మొట్టమొదటి చిత్రకేతు మహారాజుకి చెప్పాడు అంగిరసుడు, నీకు పుత్రుడు పుడతాడు, దుఃఖాన్ని పొందుతావన్నాడు. ఇదేమిటి అనే విషయాన్ని మళ్ళా రేపు ఉపాఖ్యానంలో తెలుసుకుందాం. వృత్రాసురుడు లాంటి మహారాక్షసుడి యొక్క విష్ణు భక్తుడు ఎలా అయ్యాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అని తెలియజేస్తూ, ఏమిటి అనేటువంటి విషయం అంతా కూడా తెలుసుకుందాం. మళ్ళా రేపు మంచి ఉపాఖ్యానంతో మేము ముందుంటాం. వేదాంత విషయం రేపు చెప్తారనమాట. ఆత్మ, పరమాత్మ, ఈ జీవులకి మనకి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా అంగిరస మహర్షి
పరమాత్మ నిత్యము, దేహము అనిత్యము అనేటువంటి విషయాన్ని, మంచి జ్ఞానాన్ని, మంచి ఉపాఖ్యానాన్ని, అంటే ఆయన వేదాంత విషయాన్ని అంతా కూడా చక్కగా చిత్రకేతువుకి చెప్తాడు. అప్పుడు చిత్రకేతువుకి జ్ఞానోదయం కలుగుతుంది. అటువంటి ఉపాఖ్యానం రేపు మనం తెలుసుకుందాం. ఈ భాగవతం మీరు వింటూ 10 మందికి వినిపించేలా ప్రయత్నం చేయండి. పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ముందర సబ్స్క్రైబ్ అయితే ప్రతి ఎపిసోడ్ మీకు వస్తుంది. రెండోది లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇది 10 మందికి అందించేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళా రేపు మనం కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.